ఎన్టీఆర్ 31 నుంచి అయితే ఒక సాలిడ్ అప్డేట్ అయితే మనకైతే వచ్చేసింది భయ్యా. అది ఏంటో కాదు. గతంలో చూసుకున్నట్లయితే 'తారక్' అన్న అంటే ఇప్పుడు 'రాజమౌళి' సెంటిమెంట్ ఎందుకు దీని మీద ఇంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి 'ఎన్టీఆర్ 31' మీద అంటే గతంలో చూసుకున్నట్లయితే 29థ్ ఎన్టీఆర్ 29 చూసుకున్నట్లయితే 'త్రిబుల్ ఆర్'. సో 'త్రిబుల్ ఆర్' తర్వాత వచ్చిన మూవీ 'దేవర'. అంటే 'రాజమౌళి' సెంటిమెంట్ ఎలాగైనా సరే వర్క్ అవుతుంది. 'ఎన్టీఆర్ 30' ఫ్లాప్ అవుతుంది అని చెప్పిన సెంటిమెంట్ అయితే బ్రేక్ చేసుకొచ్చింది భయ్యా. అంటే ఇప్పుడు బ్రేక్ కారణంగాన ఖచ్చితంగా సరే 'ఎన్టీఆర్ 31' మీద కూడా వేరే లెవెల్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా దీన్ని కూడా వేరే లెవెల్‌లో బ్లాక్ బస్టర్ అందుకుంటారు అనే విధంగా అయితే వచ్చింది. దీని మీద చాలా మంది ఇది ఒక హిస్టారికల్ డ్రామా మీద అయితే వస్తుంది మన ముందుకి. అంటే ఒక కొత్తగా తయారు చేస్తున్నాడు ప్రసన్న నీల్ అయితే ఇప్పుడు బొగ్గు లేకపోతే ఇక డార్క్‌నెస్ కాకుండా ఏదో కొత్తలాగా మన ముందుకు తీసుకొస్తున్నాడు అని అయితే ప్రశాంత్ నీల్ మీద ఒక న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో అదంతా అర్థం ఒక బ్రేక్ పెట్టి ఇది ఒక నేను తీస్తున్న 'ఎన్టీఆర్ 31' మూవీ ఒక పీరియాడిక్ డ్రామా కింద అయితే మన ముందుకైతే రాబోతుంది అనే విధంగా అయితే న్యూస్ అయితే ఇచ్చేసాడు భయ్యా. ఇది చూసుకున్నట్లయితే వేరే లెవెల్‌లోనే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి భయ్యా. ఎక్కడంటే రష్యాలోని ఒక ఎర్ర సముద్రం అయితే ఉందంట. అక్కడ షూట్ చేస్తున్నట్లయితే 'ఎన్టీఆర్ 31' మనకు అఫీషియల్‌గా అయితే అప్పుడే ఇచ్చేసారు న్యూస్. సో తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పటికొచ్చి అంటే ఈ కథను ఎప్పుడో చిన్నప్పుడే అనుకున్నారంట మన ప్రశాంత్ నీల్ గారు. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే 'వార్ 2' షూటింగ్ తోనైతే మన ఎన్టీఆర్ అన్న చాలా చాలా బిజీగా ఉన్నారు. చెప్పాం కదా కొన్ని యాక్షన్ సీన్స్ అదే విధంగా ఒక ఐటెమ్ సాంగ్ కూడా బ్రేక్‌లో ఒక షూట్ అవుతున్న కారణంగా మన ఎన్టీఆర్ అన్న ఇంకా రాకపోవడం ఇంకా లేదు లేట్ అవుతుంది. సో ఖచ్చితంగా సరే వచ్చిన వెంటనే 'సలార్ 2' అదే ఎన్టీఆర్ 31 షూట్ అయితే తొందరలోనే స్టార్ట్ అవుతుంది అనే విధంగా అయితే మనకు టాక్ వినిపిస్తుందన్నమాట. ఈ ఈ చూసుకున్నట్లయితే మాక్సిమం ఒక మార్చి 2025 మార్చిలోని లేకపోతే ఏప్రిల్‌లోని షూట్ అయితే స్టార్ట్ అవుతుందని చాలా చాలా గట్టిగా వినిపిస్తున్న టాక్ అన్నమాట. అంటే ఇది ఆల్రెడీ మనకు చెప్పేసారు కదా! 2026 అదే విధంగా జనవరి 9ని మూవీ 'ఎన్టీఆర్ 31' రిలీజ్ చేస్తున్నట్లు అదే విధంగా కొన్ని రూమర్స్ వచ్చాయన్నమాట. దీనికి టైటిల్ 'డ్రాగన్' అని కూడా పెడుతున్నట్లు. సో ఇదంతా ఎంతవరకు నిజమో ఇంకా మనకైతే తెలీదన్నమాట. ప్రశాంత్ నీల్ గారైతే ఒక మాట మనకి చెప్పారు. సో ఇది ఒక పీరియాడిక్ డ్రామా కింద అయితే మన ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు ఎప్పుడు చూడని ఒక మూవీనైతే మీరు చూడబోతున్నారు అనే విధంగా అయితే చెప్తున్నారనమాట. ఖచ్చితంగా సరే ఈ మూవీ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మెయిన్ కారణం ఏంటంటే రాజమౌళి సెంటిమెంట్‌ని బ్రేక్ చేసిన తర్వాత వస్తున్న మూవీ. అంటే 'దేవర'తో మంచి హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ మన ముందుకు వస్తున్న సినిమా కావడంతోని దీని మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మీరు ఈ సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి. ఇప్పటివరకు మీరు వీడియో చూసినట్లయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తానన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్.